దేవుడు అన్నాడు ఇస్సాకుతో, నేను చెప్పు దేశంలోనే నువ్వు పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటే, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, ఆశీర్వాదం కనబడుతుంది అని చెప్పి ఐగుప్తుకి నీవు వెళ్ళొద్దు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తులో సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, భోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్న లోకంలోనికి నువ్వు వెళ్ళొద్దు. ఐగుప్తుకి సాదృశ్యంగా ఉన్న లోకంలో ఎన్నో ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, భోగభాగ్యాలు కనిపిస్తాయి, ఎంతో ఐశ్వర్యం నీకు కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళొద్దు. నేను చెప్పిన చోట నువ్వు నిలిచి ఉంటే గనుక నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడండి. ఇస్సాకు ఆ మాటకి లోబడ్డాడు, ఐగుప్తుకు వెళ్ళలేదు. దేవుడు ఏది చెప్పాడో అక్కడే ఉన్నాడు. ఆ తర్వాతే ఎదురైని తవ్వుతున్న కొద్ది గొడవలు వెళ్ళిపోయాయి, బావిలు తవ్వే కొద్ది జగడాలు. అయ్యో చాలా ఇబ్బంది పడ్డాడు, కష్టం అనిపించింది, బాధ అనిపించింది. కానీ ఇస్సాకు అక్కడే ఉన్నాడు, దేవుడు అతనికి తోడే ఉన్నాడు. అతడు నూరంతలుగా అభివృద్ధి పొందాడట. అది చూసిన అబీమెలెకు వచ్చి దేవుడు నీకు తోడై ఉండట చూచితిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండాలి అని అంటే అబ్రహాము వలె, ఇస్సాకు వలె దేవుని మాటకు నువ్వేం చేయాలో తెలుసా? లోబడాలి.